నమస్తే అండి అందరికీ కూడా. సో రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ మొదట్లో అంటే ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. ఓకే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాము, కాంగ్రెస్ పార్టీకి కొంత టైం ఇచ్చి చూస్తాము, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తాము, నిలబెట్టుకోలేని పక్షంలో ప్రశ్నిస్తాము అని కొంత సైలెంట్గానే ఉన్నారు. బట్ ఇప్పుడు ఏవైతే సమీక్షా సమావేశాలు చేసుకుంటూ వస్తున్నారో కేటీఆర్ గారు ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధాలు, వాళ్ళు ఇచ్చిన ఏవైతే మోసపూరిత హామీలు ఉన్నాయో వాటి వల్లే ఓడిపోయాము అని వ్యాఖ్యానిస్తున్నారు. అవంతా కూడా ఇప్పుడు కొంచెం పొలిటికల్ హీట్ని పెంచుతున్నాయి. అభివృద్ధి చేశాము, అభివృద్ధి బదులు మేము ప్రచారం చేసుకొని ఉంటే గెలిచేవాళ్ళము అని ఒకటి మాట్లాడారు. మొన్న కూడా ఒక వ్యాఖ్యానం చేశారు, మెడికల్ కాలేజీలు కట్టించే బదులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నా కూడా గెలిచేవాళ్ళము అని. ఇలా మాట్లాడుతున్న కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఓటమి కారణాలు విశ్లేషించుకుంటున్న పరిస్థితుల్లో అంటే చివరికి ప్రజలను ఇక్కడ దోషుల్ని చేస్తున్నారా? అంటే అభివృద్ధి చేసినా కూడా పట్టించుకోలేదు ప్రజలు, వాళ్ళు చెప్పిన అబద్ధాలకే ఆకర్షితులయ్యారు, అబద్ధాలకే పట్టం కట్టారు అంటే ప్రజలని ఇక్కడ దోషుల్ని చేస్తున్నారా మీరు అనేది? ఇక్కడ ప్రజలను దోషులు చేయడం అనేది కాదండి. వాస్తవాలు, పార్టీ ఏ రకంగా ఓడిపోయిందని చెప్పేసి పోస్ట్ మార్టం చేసే క్రమంలో చేసినటువంటి తప్పిదాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు మోసపు మాటలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ప్రజలు పూర్తిగా విశ్వసించడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ధోరణులు, సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్నటువంటి అసంబద్ధ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మిర్రు. సో మేము చేసినటువంటి పనులు, ఈ భారత స్వతంత్రం వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రం కానీ తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి 9.5 ఏళ్లలో కానీ మనము చేసినట్లు, మన అభివృద్ధి చేసినట్టు, మన సంక్షేమ ఫలాలు మనము చేసినవి కూడా చెప్పుకోలేని పరిస్థితికి మనం దిగజారినాము. వాళ్ళు చెయ్యనివి, చెయ్యకపోనివి ప్రజలను అంటే అలవి కాని హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి మనల్ని ఏదో దోషులుగా నిలబెట్టిర్రు. అబద్ధం అనేది తాత్కాలికంగా విజయం సాధించింది అని చెప్పేసి మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మాట్లాడి ఆ మాటలు ఏంటంటే, వీరు ప్రతిరోజు 30-40 ఛానళ్లను హైర్ చేసుకొని రెంట్కు తీసుకొని దాంట్లో వాళ్ళకి నెలకు ప్యాకేజ్ ఇస్తూ కొన్ని సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పదే పదే చెప్పిందంటే, ఆ పాతకాలంలో హిట్లర్ క్యాబినెట్ లో ఒక గోబెల్స్ అని ఒక ప్రచార శాఖ మంత్రులు ఉండేవారు. ఆయన ఎన్నిసార్లు నిజాన్ని అబద్ధాలుగా అంటే ఎంత అబద్ధాన్ని 100 సార్లు నిజంగా మాట్లాడితే ప్రజలు ఏ రకంగా ఆనాడు నమ్మిర్రు గోబెల్స్ లాగా, సేమ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెయ్యనివి కూడా మేము ప్రజలకు ఏం చేయలేదని చెప్పేసి విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో వాళ్ళు సక్సెస్ అవ్వడమే కాదు, ప్రజలు వాళ్ళను పూర్తిగా విశ్వసించి అసలు మమ్మల్ని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ లో మమ్మల్ని ఓడగొట్టారు. ఇప్పుడు మేము పార్టీ సంబంధించినటువంటి నిర్మాణ పనులు కానీ, లేకపోతే పోస్ట్ మార్టం కానీ, లేకపోతే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలలో మేము మాట్లాడుతున్నటువంటి క్రమంలో మా కార్యకర్తలు కింద నుంచి చెప్పేవాళ్ళు కానీ, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ చెప్పే దానికి మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము మా గౌరవ మా మాజీ మంత్రివర్యులు కానీ, మా పార్టీ నాయకులు కానీ మాట్లాడిన మాటలు. అయితే నేనేమంటున్నానంటే, వాస్తవంగా మేము పని చేయలేదని చెప్పి వాళ్ళకి ఎక్కడ మ్యాండేట్ ఇవ్వలేదండి. మహా అంటే వాళ్ళకు ఒక 4-5 స్థానాలు మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు గాక, కానీ మేము చేసింది చెప్పుకోలేకపోయినాం అనేది, కార్యకర్తలను పోయినాం అనేది. కానీ అంటే ఏమైనా అభివృద్ధి మీదనే ధ్యాస ఉండే, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మాత్రమే ధ్యాస ఉండే, ఎక్కడ ఏమి చేసినా కూడా కనీసం ఇచ్చిన రేషన్ కార్డుల గురించి కానీ, లేకపోతే మెడికల్ కళాశాలల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీతాభత్యాల గురించి కానీ, లేకపోతే మనం ఇచ్చినటువంటి నీళ్ల గురించి కానీ, మేము ఇచ్చినటువంటి కొలువుల గురించి, మేము చేసిన రోడ్ల గురించి, నర్సరీ నుంచి ప్రతి ఒక్కటి మేము చెప్పుకోలేకపోయినాము. ప్రజల మన్ననలు మనం ఇంకా పొందలేకపోయినాము. అంటే అబద్ధాన్ని ఈజీగా నమ్మిర్రు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అది వాస్తవం. ఎందుకు తేట తెల్లమైందంటే, గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా యాసంగికి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే దానికి సమాధానం లేదు. రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈరోజు అసలు రైతు కళ్ళాలలో ధాన్యం ఎప్పుడు కూడా మేము అసలు ధాన్యం కొరకు మేము గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం. వాళ్ళు ఏమన్నా అంటే మేము వచ్చిన వెంటనే ధాన్యాన్ని మొత్తం వడ్లను కొని మొత్తం 500 బోనస్ గా ఇచ్చి
మేము వెంటనే ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఖాళీ. మేము వచ్చిన వెంటనే అన్నారు వాళ్ళు వచ్చి మేము 100 రోజులు అయిన తర్వాత మాట్లాడుతున్నాం, 30 రోజులు అయిన తర్వాత మాట్లాడుతున్నాం, నెల రోజులు అయిన తర్వాత. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళు ఒక 420 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలను కూడా దానికి ఎట్లా అమలు పరుస్తామని తీరుతెన్నులు అవి చెప్పకుండా, దానిపైన మాట్లాడకుండా, ఉదయం నుంచి రాత్రి దాకా ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నామని దాంతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఈరోజు చాలా అసలు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే ఫీలింగ్ లో మాట్లాడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇచ్చిన హామీలను ఏ రకంగా మీరు చేస్తారో అది చెప్పమని చెప్తున్నాం తప్ప వేరే చెప్పడం లేదు. అదే విధంగా మేము ఏదైతే ముందుగా రాజు గారు లైన్ డిస్కనెక్ట్ అయినట్టుందండి మేడం. అయితే దీని కొరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎప్పుడైతే మేము వాళ్ళు గెలిపించారో ప్రజలు మమ్మల్ని ఇచ్చినటువంటి పాత్రను మేము ప్రతిపక్షంలో ఉండాలని చెప్పేసి మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించదలుచుకున్నాము. ప్రజల పక్షాన ప్రశ్నించదలుచుకున్నాము. మీరు ఇస్తామన్న హామీలను ఖచ్చితంగా వెంటపడతాము. 100 రోజులు అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధు నేనేమంటున్నా మేడం అంటే ఎన్నికలకు 4-5 రోజుల ముందు మన రాష్ట్ర ఖజానాలో రైతు బంధు కొరకు 7,200 కోట్ల రూపాయలు రైతు బంధు కొరకు తీసి పెట్టినాం. ఈనాటికి కూడా రైతు బంధు ఎందుకు మీరు 1 ఎకరా 2 ఎకరాకి ఇస్తున్నారు? గతంలో మీరేం మాట్లాడారంటే రైతు బంధు అనేది అసలు వ్యర్థం, మేము వచ్చిన తర్వాత అట్లా కాదు, పెద్దవాళ్ళ మొత్తం తీసేసి ఏదైతే కొన్ని కమతాల వరకు పరిమితం చేసి దానికి వేస్తాము అని చెప్పారు. మేము మొత్తం మారుస్తామన్నారు, ధరణిని మారుస్తామన్నారు. మరి ఎందుకు మీరు సేమ్ మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చినట్లే ఇస్తున్నారు? ఎందుకు మార్చలేకపోతున్నారు? మీరు గతంలో టిపిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక కమిటీ వేసుకున్నారు ధరణి కొరకు. మేము మొత్తం రెడీ చేసుకున్నాం, రాగానే మారుస్తామన్నారు. 3వ తారీఖు వరకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నారు. 9వ తారీఖు వరకు రుణమాఫీ దేవుడెరక గానీ వీళ్ళు ఇస్తామన్న 15,000 కూడా ఇవ్వకపోగా 7,200 కోట్లు ఎక్కడ మాయమైనాయి, ఎక్కడ పోయినాయి? దానిపైన సమాధానం చెప్పాలంటే ఎవరు తత్తరబత్తర అంటారు. ఇగో వచ్చినా మేము పసికున్నా మా మీద కావాలని బావబావమర్దులు బిల్లా రంగాలాగా వెంటబడి మమ్మల్ని కొట్టేంత పని చేస్తురని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో మీరు మాట్లాడినటువంటి మాటలకు మీకే విలువ లేకపోతే ఇప్పుడు మా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, మా నాయకులు మాట్లాడుతున్నారు. రేపు ప్రజలే ఖచ్చితంగా వెంటబడతారు. మీరేమనుకుంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని ఏదో చెప్తే మేము పసికున్నాము, ఇంకా మేము కూర్చే చదువుకోలేదు, మా లాగులు సర్దుకోలేదు, మా బట్టలే సర్దుకోలేదు, మేమేం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు డిసెంబర్ 9 తర్వాత ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోగా 7,200 కోట్లు ఎక్కడ పోయినంటే చెప్పారు. మీరు అసలు ఏమీ చేయలేదని అంటారు. ఈ రోజు 8 నూతన మెడికల్ కళాశాలలకు ఈ రోజు ప్రిన్సిపాల్ నియమిస్తా ఉన్నారు. మీ కాలంలో ఈ ఏదైతే 2014 ముందు పాటు పాలించింది, కాలేజీ అయినటువంటి దుస్థితి మీది. కాబట్టి దీనిపైన ప్రశ్నిస్తాం బరాబర్.